ఎంపీపీఎస్ బీసీ కాలనీ బొల్లారం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఆహారోత్సవం చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఈ ఫుడ్ సర్వీస్ అనగా విద్యార్థుల యొక్క ఆహారం, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు చక్కటి ఆరోగ్యం రావాలంటే ఎలాంటి ఫుడ్ తినాలి, అంటే పౌష్టికాహారం అనగా ఏమిటి, ఎలాంటి తినకూడదు అంటే జంక్ ఫుడ్ ఏమిటి, మన ఇంట్లో ఎలాంటి ఆహారం వండుతున్నాం, మొత్తం మన జీవన విధానంలో అది రిఫ్లెక్ట్ చేయబడుతుంది. అనగా ఒక్కొక్కరి ఆహార అలవాట్లు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన రాష్ట్రాల వారీగా వేరుగా ఉంటుంది, ఒక్కొక్క గ్రామాల వారి కూడా జీవన విధానం అంటే పల్లెటూరులో వేరు ఉంటుంది, పట్టణాలుగా వేరుగా ఉంటుంది. కాబట్టి అన్ని అయినటువంటి విద్యార్థులు ఇక్కడ ఈరోజు తాను చేసినటువంటి లేదా వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న చేసినటువంటి వంటకాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనివలన విద్యార్థులకు ఒక మంచి అవగాహన కలుగుతుంది. ఎలాంటి ఫుడ్ తింటున్నాము, ఎవరు ఎలాంటి ఫుడ్ తయారు చేస్తున్నారు, అంటే డ్రై ఫ్రూట్స్ ఏంటి, మామూలు ఫ్రూట్స్ ఏంటి, జంక్ ఫుడ్ ఏంది, స్వీట్స్ ఏంది, ఏది మనకు మంచిది, ఎలాంటి ఫుడ్ ఎలా వండుతారు అని విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులందరికీ ఫుడ్ మీద ఒక మంచి అవగాహన వస్తుంది. ఈ రోజుల్లో ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ కావాల్సిన అంశం. కాబట్టి ఫుడ్ అనేది అందరికీ తెలియాలి. గుడ్ ఫుడ్ అంటే పౌష్టికాహారం, బ్యాడ్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్. ఇలాంటి ఫుడ్ అలవాట్లు తెలిసినప్పుడే విద్యార్థి యొక్క శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల, మంచి ఆహారం అంటే ఏంది, వేటిని తినాలి, వేటిని తినొద్దు అని ఇప్పుడు అందరు విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థులను అడిగి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫుడ్ను చూసి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ అనేది విద్యార్థుల యొక్క మంచి ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ ఫుడ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మా పాఠశాలలో విద్యార్థులందరూ తమకు ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల వంటకాలు తీసుకురావడం జరిగింది, వాటిని ప్రదర్శించడం జరిగింది, వాటిని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిల్లెట్ స్టాల్స్, చాక్లెట్ స్టాల్, చాట్స్ స్టాల్, తర్వాత స్వీట్స్ స్టాల్, ఈ విధంగా విద్యార్థులందరూ చూడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పాఠశాలకు ఆనుకొని ఉన్నటువంటి బొల్లారం అర్బన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల నరసింహారెడ్డి గారు మరియు బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యొక్క సభ్యులు శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. వారు విద్యార్థులకు ఫుడ్ యొక్క గుడ్ ఫుడ్ అంటే ఏంది, విద్యార్థుల పెరుగుదలకు ఏ ఫుడ్స్ తీసుకుంటే పెరుగుతారు, అంటే విటమిన్స్ దేనిలో ఉంటాయి, బ్యాడ్ ఫుడ్ ఏది తినొద్దు, ఏది తినాలి, తినే నియమాలేంటి, ఇవన్నీ విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమము విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం జరిగింది. విద్యార్థులకు ఒక చెఫ్ అంటే మాస్టర్ చెఫ్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా డెకరేట్ చేయడం, అంటే అప్రాన్ కట్టుకోవడము, క్యాప్ పెట్టుకోవడము, వారికి అన్ని రకాలైన ప్లేట్స్, అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ పాఠశాల తరఫున ఉపాధ్యాయులందరూ చేయడం జరిగింది. వారు తీసుకొచ్చినటువంటి వంటకాలు రకరకాలైన ఫుడ్స్, సీజన్ వారీగా వచ్చే ఫుడ్స్, వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, ఫ్రైస్, తర్వాత పచ్చి అంటే ఫ్రూట్స్, అలాంటివన్నీ అక్కడ ప్రదర్శించడం వల్ల విద్యార్థులు వాటిని చాలా ఆసక్తిగా తిలకించడం జరిగింది, వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఫుడ్ వండే విధానం ఎలా అనేది వాళ్ళు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ స్వయంగా తయారు చేసేటప్పుడు వాళ్ళ అమ్మనాల నుంచి కూడా ఎన్నో మెలకువలు నేర్చుకోవడం జరిగింది. ఏమేమి వేస్తే ఇలాంటి వంటకాలు తయారవుతాయి, ఆ టేస్ట్ ఎలా ఉంది అనేది వాళ్ళు స్వయంగా రుచి చూడడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల యొక్క మానసిక స్థితికి జ్ఞానానికి
ఉపయోగపడతాయని ఈ సంవత్సరం అంటే ఈ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమము చేయడం జరిగింది. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారు నిత్య జీవితంలో ఉపయోగపడుతుందని ఆలోచన కొద్దీ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సైన్స్లో పరిశుభ్రత, ఫుడ్, ఆహారం ఎలా తయారవుతుంది అంటే భోజనం ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి తినాలి, తినొద్దు అని మన లెసన్స్లో ఉన్నటువంటి సైన్స్కి సంబంధించిన ఈవీఎస్ సంబంధించినటువంటి ఫుడ్ కూడా అంటే ఆహారం వృధా చేయరాదు, ఆహారం ఎలా తయారవుతుంది అంటే వరి ఎలా తయారవుతుంది, ఇలాంటివన్నీ మనకి లెసన్లో ఉన్నాయి కాబట్టి చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నటువంటి స్టాళ్ళలో సపరేట్గా అంటే స్వీట్స్కు సపరేట్, చాక్లెట్స్, తర్వాత చాట్స్, మిల్లెట్స్, రకరకాలైనటువంటి స్టాల్స్ పెట్టుకోవడం వల్ల విద్యార్థులు వాటిని తీసుకోవడం అంటే కొనుక్కోవడం, పర్చేజ్ చేయడం ఇవన్నీ పాఠశాల ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు చేసినాం. వీటిలో ఎక్కువగా అత్యధికంగా విద్యార్థులు చాట్స్, జంక్ ఫుడ్ను పర్చేజ్ చేయడం చాలా ఆరోగ్యకరమైన కానివ్వండి
పదార్థాలను తీసుకోవడము మనం ఈరోజు పాఠశాలలో చూడడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేటువంటి మిల్లెట్స్ లాంటివి తినడము ఆరోగ్యానికి మంచిదని వారికి వివరించడం జరిగింది. ఎప్పుడైనా విద్యార్థులు రోడ్డు మీద ఉండేటువంటి ఈ జంక్ ఫుడ్స్ లాంటివి బాగా అట్రాక్ట్ అవుతుంది, ఈ షాప్లలో దొరికేటి వాటివి కూడా అవాయిడ్ చేయాలని వివరించడం జరిగింది. విద్యార్థులకు జంక్ ఫుడ్ తొందరగా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. కలర్ ప్యాకింగ్ చేయడము, షాప్లలో వాళ్ళకు అట్రాక్ట్గా ఉండే విధంగా ఉంచడం జరుగుతుంది. ప్యాకింగ్ చేయడము, అవి ఎప్పుడో తయారు చేసినటువంటి ప్యాకెట్స్ కూడా ఈరోజు మనం కొనుక్కొని తినడము విద్యార్థులకు ఊబకాయం రావడము, అలసట రావడము, ఆస్తమా రావడము, డైజెషన్ ప్రాబ్లం రావడము, రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచే వస్తున్నాయి. వాళ్ళు సరైన క్రమంలో పెరుగుదల లేదు, వాళ్ళు సరైన క్రమంలో శారీరక శ్రమ లేకపోవడము, హైట్ పెరగకపోవడము, విటమిన్స్ లోపం రావడము, రకరకాలైనటువంటి వాళ్ళకి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఆహారం డైట్ ఫాలో కాకపోవడం వల్లనే రావడం జరుగుతుందని విద్యార్థులు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన పాఠశాల ఆవరణలో విద్యార్థులకు వెజిటేబుల్ అంటే ఒక టమాటాతోటి ఒక గణపతిని తయారు చేయడం, అంటే రకరకాలైనటువంటి మోడల్స్ మనము ఆహారం దొరికే ఫ్రూట్స్ ద్వారా కానీ వాటి ద్వారా కానీ తయారు చేయొచ్చు అని విద్యార్థులకు తెలిసే విధంగా ఒక చిన్న గణపతి ప్రతిమ చేయడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులు పండ్లతోటి, ఆకుకూరలతోటి మనం ఏ విధంగానైనా వాటిని తయారు చేయొచ్చు, తినడానికి ఉపయోగించవచ్చు, అలంకరణగా ఉపయోగించవచ్చు. వాటిని మన ఆలోచన విధానం ఎలా ఉంటే అలా తయారు చేయొచ్చు. స్వీట్స్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. స్వీట్స్ తినడం వల్ల మన ఆరోగ్య విధానంలో చాలా మార్పులు వస్తుంది. వాటి ఉబకాయం రావడము, షుగర్స్ లెవెల్ రక్తంలో పెరగడం వల్ల షుగర్స్ రావడము, థైరాయిడ్ రావడము, బీపీ షుగర్ లాంటి కొవ్వు పదార్థాలు చాలా ఉంటాయి అందులో. ఇలాంటి మనం తినడం వల్ల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు చాలా వస్తాయని ఈ స్వీట్స్ అనేదాన్ని చెప్పడం జరిగింది.